నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలంలో వివిధ సంఘటనలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకి నేలపల్లి గ్రామంలో మంచినీరు అందటం లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపిన మహిళలు. తాళ్లరేవు మండలం కోరంగి ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ సురేష్ ఇద్దరిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. తాళ్లరేవు మండలంలో వివిధ సంఘటనలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించి ఓదార్చారు. శాసనసభ్యులు దాట్ల ఓదార్పు కార్యక్రమంలో భాగంగా జార్జిపేట, నేలపల్లి, తాళ్లరేవు గ్రామాలలో పలు కుటుంబాల సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నేలపల్లి సర్పంచ్ చిట్టూరి నాగమణి, కలికమూర్తి, ఎంపీటీసీ దంగేటి సూరిబాబు, నాయకులు పిల్లి సత్యబాబు, వష్కారెడ్డి, గంటా గోపి, కొల్లాటి వీరబాబు, కోలాకొండ, ఉంగరాల బూరిబాబు, వేగేసిన భాస్కరరాజు, వినోదరాజు, కట్టా త్రిమూర్తులు, పొన్నమడ రామలక్ష్మి, వాడిరేవు వీరబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తాళ్లరేవు మండలం ఇంజరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకెళ్ల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా సత్కరించారు. ఇంజరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, కొప్పిశెట్టి శ్రీనివాస్, ఉప్పంగల శెట్టి బలిజ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లిబోయిన రాజు, మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్, పంపన శ్రీనివాస్, మట్టపర్తి కృష్ణంరాజు, రెడ్డి శ్రీనివాస్, విత్తనాల వాడపల్లి, మట్టపర్తి సత్యనారాయణ తదితరులు బృందం నాగేశ్వరరావు బ్రదర్స్ను కలిసి ఘనంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కాకినాడ ఏరియా జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు నాకు రైస్ మిల్ అసోసియేషన్లోని. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎంత పెద్ద మొత్తంలో మీరు అందరూ వచ్చి అభినందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
ఎప్పుడు మీరు మా మనుషులు మీ వెనకాల నేనుంటారు, నా వెనకాల మీరు, ఈ బంధం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆకెళ్ళ నాగేశ్వరరావు అంటే మనకందరికీ తెలిసిన పరిచయమైన ఆయన ఒక మంచి వ్యాపారస్తులైన మంచి పేరున్న వ్యక్తి అయినా మా నాన్నగారి టైం నుంచి కూడా మంచి బిజినెస్ పరంగా వ్యాపార పరంగా మంచి ఉన్నత స్థాయిలో ఇందులో ఉన్నారు. ఆ విధంగా తెలుసు మనకి. అంతే వేరే ఈ ఏదైనా చిన్న చిన్న సహాయం చేయాలన్నా ముందు అప్పుడు చూసేవాడిని నేను. ఈ రకంగా నేను టీడీ పార్టీ ఈయన మాకు పరిచయం. సో అంటే ఈయన గుర్తింపుగా ఈరోజు నేను టీడీ పార్టీ గుర్తించి రైస్ కన్స్ట్రక్షన్ జాయింట్ డైరెక్టర్గా పదవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా పదవడం జరిగింది. సో ఆ ఆనందమే ఈయనతో పంచుకోవడానికి ఈరోజు మేము మా సంఘంలో కొంతమంది వచ్చి మాకు తెలిసి చేస్తాం మామూలుగా అనేది. ఇంకా తర్వాత ఇంకా గుర్తింపు వచ్చి కడప ద్వారా చేయొచ్చు. మాకు తెలిసి ఎన్నో వచ్చి మేము చేయడం జరిగింది. ఈ ఆనందాన్ని ఇక రంగంలో పంచుకున్నాం. ఈ సందర్భంగా మా పుల్లే పద చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ చేపరాజుని మా గురించి మాట్లాడుతూ కూర్చున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి పంపన్ శ్రీనివాస్ గారికి, అలాగే మరి కొప్పిశెట్టి శ్రీనివాస్ గారికి, మరి మాజీ సర్పంచ్ మట్టపతి శ్రీనివాస్ గారికి, మరి ఉప్పంగ్ల శెట్టిపల్లి సంఘం వారికి, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఆకెళ్ళ నాగేశ్వరరావు గారికి కాకినాడ రైస్ మిల్లు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మరి ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆకెళ్ళ నాగేశ్వరరావు గారికి పదవి ఇవ్వడం అంటే ఒక నిజాయితీకి పదవి ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా ఉంటారు. ఆయన ఏదన్నా పార్టీ కావచ్చు లేదా ప్రజలు కావచ్చు చేసుకుంటూ పోవడమే తప్ప ఏ రోజు కూడా ప్రతిఫలాన్ని ఆశించినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఈ పదవి రావడం వల్ల చాలామందికి న్యాయం జరుగుతుంది. అలాగే దానికి ఈ రోజు ఉన్న సంతోషం డబుల్ అనమాట. ఎందుకంటే నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ సర్పంచ్ ఆకెళ్ళ సుబ్బారావు గారితో కూడా నేను పనిచేశాను. అలాగే ఆయన సోదరుడైనటువంటి మరి నాగేశ్వరరావు గారి వాళ్ళకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అలాగే మరి నాగేశ్వరరావు గారి గురించి ఆయన గురించి చెప్పాలంటే కుల మతాలకు అతీతంగా ఎవరైతే ప్రజలకు కానీ అలాగే పార్టీకి కానీ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన అభినందిస్తారో, వారికి చాలా సపోర్ట్గా నిలబడతారు. ఆయన లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే టైప్ కాకుండా ఎవరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నేను 2019 ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటికీ కొంతమంది నేను తెలియదు, కానీ నేను 2024 చాలా యాక్టివ్గా పనిచేశాను. నేను పని మొదలుపెట్టిన వెంటనే నాకు ఫోన్ చేసి ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా అభినందించి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. పార్టీకి ఇంకా ఎక్కువ కృషి చేసే విధంగా నాకు సపోర్ట్ ఇచ్చారు ఆయన. మరి ఆయన మా పక్క పంచాయతీ అయినటువంటి ఇంజనీరింగ్ కావటం కూడా మరి ఆయనకి మరి మా పక్క గ్రామమైనటువంటి ఇంజనీర్ గ్రామస్తుడికి ఈ యొక్క జిల్లా స్థాయి పదవి రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన పార్టీ కోసం ఆయన పాత్ర మొన్న 2019 ఎలక్షన్లో ఆయన పాత్ర ఉంది. తాళ్లరేవు మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన శాసనసభ్యులు దాట సుబ్బరాజును నీలపల్లి గ్రామంలో మహిళలు వారికి మంచినీరు అందటం లేదని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును నీలపల్లి గ్రామంలో మహిళలు వారికి మంచినీరు అందటం లేదని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్పందించిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మంచినీటి సమస్యను తీర్చడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీనిచ్చారు. నీలపల్లి గ్రామానికి ఉప్పొంగల మంచినీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, శ్రీనురాజు, పొన్నమడ రామలక్ష్మి, దూళిపూడి సుబ్బారావు, ఉంగరాల బూరిబాబు, వేగేష్ణ భాస్కరరాజు, వినోదరాజు, కట్టా త్రిమూర్తులు పాల్గొన్నారు. ఎంతో మంది మంత్రులు మారుతున్నారు కానీ దాని గురించి అసలు పట్టించుకోవట్లేదండి.
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామానికి చెందిన నాగభట్ల రవిశర్మ మూడవసారి నియమితులయ్యారు. విశాఖపట్నం శిల్పారామంలో పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ప్రమాణ స్వీకారం చేశాయి. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అనే లక్ష్యంతో 2020లో ఏర్పడిన సమాఖ్య ప్రారంభ కాలం నుంచి తనదైన శైలిలో సేవలందించినందుకు గాను తిరిగి బాధ్యత అప్పగించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి, అధ్యక్షుడు పొదిల నారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి దుర్గబాబు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సామాన్యమైన పల్లెటూరు నుంచి కూడా ప్రతి వాళ్ళకి ఉచితంగా గుర్తింపు కార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య. ఎందుకంటే ఉచితంగా ఎవరికి సభ్యత్వం కావాలి అంటే ఇంత డబ్బు కావాలి, ఏదో సంఘం ఉన్నారట, కార్తీక మాసంలో చక్కగా భోజనాలు కార్యక్రమాలు ఒకసారి కోరుతున్నాం. సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉత్తరాంధ్ర విభాగం తరఫున ఈ రోజున జిల్లా కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవం, అలాగే సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి పెద్దలు, అలాగే వేదికలు అందించినటువంటి సభ్యులు, నూతన కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా కాలం తర్వాత మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద వైదిక సంస్థ ఏదైనా ఉందంటే కనుక ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య. దాదాపుగా 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ నెంబర్ 53తో మరి ఆ రోజున మన గౌరవ అధ్యక్షులు వేళ యామిజాల నరసింహమూర్తి గారు కానీ, పొదిల నారాయణమూర్తి గారు కానీ, అలాగే నాగభట్ల సుబ్రహ్మణ్యం గారు కానీ, సునీల్ శర్మ గారు కానీ 4 సంవత్సరాల పాటు తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ సురేష్లపై వేటు పడింది. గతంలో ప్రతిపాడు స్టేషన్లో పనిచేసిన కాలంలో జరిగిన అవకతవకలతో పాటుగా యానం వైపు నుండి అక్రమ ఆయిల్ తరలింపుపై నియంత్రణ చేయడంలో విఫలమవడంతో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ సురేష్లపై వేటు పడింది. గతంలో ప్రతిపాడు స్టేషన్లో పనిచేసిన కాలంలో జరిగిన అవకతవకలతో పాటుగా యానం వైపు నుండి అక్రమ ఆయిల్ తరలింపుపై నియంత్రణ చేయడంలో విఫలమవడంతో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా మాచిరాజు లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న డి నాగమల్లేశ్వరరావు బుధవారం పదవి విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో మురుమళ్ల శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న మాచిరాజును నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు, పశ్చిమ గోదావరి రెడ్డి ఈవి సుబ్బారావు, ఈవోలు టీవీ సూర్యనారాయణ, చిట్టవజ్జల నాగ శ్రీనివాస సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ సతీష్ కుమార్, కోనసీమ జిల్లాలోని ఈవోలు ఆయన్ను ఘనంగా అభినందించారు. తమకు ఏ విధమైన వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం వర్షం నీరు ఇళ్ల మధ్య నిలిచిపోయిందని బయటకు వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయమని గాడిమోగ గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేవి రమణను లిఖితపూర్వకంగా తిమ్మారాజపురం ముంపు బాధితులను కోరామని సబ్బతి సింహాద్రి విలేకరులకు వివరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలోని గాడిమోగ గ్రామంలో 2 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు గ్రామస్తులు వివరణ ఇచ్చారు. తమకు ఏ విధమైన వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం వర్షం నీరు ఇళ్ల మధ్య నిలిచిపోయిందని బయటకు వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయమని గాడిమోగ గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేవి రమణను లిఖితపూర్వకంగా తిమ్మరాజాపురం ముంపు బాధితులను కోరామని సబ్బతి సింహాద్రి విలేకరులకు వివరించారు. అందువలన పంచాయతీ సిబ్బంది కార్యదర్శి సమక్షంలో మురుగు కాలువపై వేసిన తాత్కాలిక గుడిసెలను తొలగించారన్నారు. మాకు వర్షాలు రావడం వల్ల బాగా ఎక్కువైపోయింది వాటర్ ఇక్కడ.
దానికోసమని మళ్ళీ అడిగితే మళ్ళీ ఆయన కొంచెం ఈ ఫస్ట్ మాదిరిగానే మాట్లాడాడు. మాటలకి ఏంటంటే ఇంకా ఆయన వాళ్ళ పని అవ్వదు కదా, నాన్నగారిని అడిగితే నాన్నగారు పైప్ వేసేద్దామమ్మా మీరు పైప్ కొని తెచ్చుకొని అని చెప్పారు మాకు. మేము పైప్ కొని పట్టుకెళ్ళేటప్పటికి ఆయన మార్నింగ్ మా అబ్బాయి నన్ను తిట్టాడు, నా వల్ల కాదు, మీతో పాటు నేను అంగీకరిస్తాను, మీరు ఏం చేస్తే నేను అలా సంతకం పెడతాను. ఆయన కూడా సంతకం పెట్టించాడు మాకు, లెటర్ మీద సంతకం పెట్టాడు ఆయనని. అప్పుడు పంచాయతీకి మేము సార్ ఇలా వాటర్ నింపడం పిల్లలకి జ్వరాలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్, మీరు ఏదో చర్య తీసుకొని పైప్ అయినా వేయండి సార్ అని చెప్తే ఆయన మల్లేశ్వరరావుకి ఫోన్ చేసి ఇలాగ మీ కంప్లైంట్ వచ్చిందమ్మా, మీరు పైప్ అయినా వేయాలి లేకపోతే దీని మీద స్పందించాలని చెప్తే మల్లేశ్వర గారికి తెలపడం జరిగింది. మల్లేశ్వర గారు నేను శుక్రవారం లోపల క్లియర్ చేస్తానని చెప్పారు. శుక్రవారం అయ్యింది, శనివారం కూడా క్లియర్ చేయలేదు ఆయన. మళ్ళీ సోమవారంలో క్లియర్ చేసామని చెప్పారు సెక్రటరీ గారు. సోమవారం కూడా ఎటువంటి క్లియర్ చేయలేదు. దాని మీదకి వచ్చి వాళ్ళ నాన్నగారిని అడిగి అమ్మ మీరు పక్క ఇట్టుకోండి అది క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళ నాన్నగారు ఉన్నారే. ఒక అరగంట పోయిన తర్వాత మల్లేశ్వర స్వామి కూడా వచ్చాడు. అప్పుడే క్లియర్ చేయడం జరిగింది. కానీ దీని మీద వ్యక్తిగత కక్షలు కానీ ఏంటి విభేదాలు అంటే ఏమి లేవు. అదొకటి ఈయన మా గ్రామానికి కూడా ఆయనే పెద్ద, ఆయన పెద్ద అయిన ఆ స్థానంలో నుండి ఆయన అలా చేస్తే ఇంకా మేము ఎవడో చెప్పుకుంటామండి. దాని గురించి అంత తప్ప కానీ మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మాకు వాటర్ ఫుల్ అయిపోవడం వల్ల పిల్లల కాట్లకి ఇబ్బంది పడడం వల్ల మాకు తీయవలసి వచ్చింది. లేకపోతే మేము అది తెరచడం అవసరం లేదు. పైప్ అయితే సరిపోయినా పైపు వేయకి మేము ఇలా స్పందించాల్సి వస్తుంది. అంతేగాని మాకు ఎటువంటివి లేవు. ఇద్దరు పంచాయతీ వాళ్ళు తీయడం వల్ల ఈరోజు మాకు వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. సరే ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో మాకు డ్రైనేజీ కూడా పడుతుందని చెప్పారు సెక్రటరీ గారు. అంతేగాని మేము ఎటువంటివి లేవు, మాకు ఎటువంటివి అంత తప్ప ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా మనం తీసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు బ్రహ్మపురి గ్రామంలోని గోదావరి వరద వలన మృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువుల వితరణలో మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు బ్రహ్మపురి గ్రామంలోని కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువుల వితరణలో మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, మండల టీడీపీ సీనియర్ నాయకుడు చొల్లంగి వెదరయ్య, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పి రాజు, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి సార్, సచిన్ గారు సార్ ఒకసారి ముందుగా మనకి కాకుండా 2-3 సంవత్సరాల ముందు గోదావరి వచ్చినప్పుడు మరి ఇక్కడ న్యూస్ గారు వచ్చి బోస్ గారు వచ్చినప్పుడు మనం అడిగితే నాలుగు పోలీసారు నాకు 4 మునిగిపోయి అని చెప్తే ఎక్కడ పోయి అక్కడ ఎదుర్కోవాలని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 సంవత్సరాలు అయితే ఏదో టీఆర్ చూసినా చూడకపోయినా టీఆర్ ఇచ్చారు. మరి సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళకి మినిస్టర్ గారు అసెంబ్లీలో ఉంటే ఆమె నాన్నగారిని కనిపించి గోదావరిలో ఉన్నటువంటి డిసెంబర్లందరూ కూడా ఏ విధంగా ఉన్నారో వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఆ కండప వాళ్ళు వేసుకున్నటువంటి బొబ్బాస్ తోటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తున్నామని చెప్పడం, ఆయన వచ్చేసారి ఏరియా పర్యటన చేసుకోవడం, వెంటనే మన జీవనోపాధి లేదు కాబట్టి వీళ్ళకి వయసు కాయగూడలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయించడం, మళ్ళా మినిస్టర్ గారు రోజు రాగానే మళ్ళా ఒకసారి ఏరియా పర్యటన ఆయన చేసి పొద్దున్న సాయంకాలం వరకు కూడా కోవల దగ్గర నుంచి బ్రహ్మపూర్ దాకా సుడియా పర్యటన చేసి అన్ని చూసుకునేది. అది సరిపోకుండా మళ్ళీ హోమ్ మినిస్టర్ గారిని, అచ్చెన్నాయుడు గారిని కూడా తీసుకొచ్చి కోర్టు మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే సుభాష్ అనే వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా సరే ఎనీ టైం మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే ఒకవేళ ఏ కారణం చేత సుభాష్ గారు అందుబాటులో లేక విజయవాడలో ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆయన ఆదేశాల మేరకు మీకు నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాను. మీకు ఏ విషయం వచ్చినా సరే అలాగే మన పెద్దలు ఉన్నారు. ఒకవేళ మీకు నా దగ్గర నా ఫోన్ నెంబర్ లేకపోయినా మన
పెద్దలకు తెలియపరిస్తే ఎప్పుడు కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. ఏదైనా సరే ఇదివరకి ఇప్పటికీ చాలా తేడా ఉందమ్మా. మీరు నాయకుల దగ్గర తిరగక్కర్లేదు, మీ దగ్గరికే మేము వస్తాం సమస్య వస్తే. అలాగే మన ఎలక్షన్లో మీరు అందరూ కూడా సుభాష్ గారిని ఆదరించి గెలుపులో మీకు ముఖ్య పాత్ర కూడా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దాని మీద గెలుచుకోవడం అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తించి అప్పటికప్పుడు ఎస్పీ గారికి తెలియజేసి కలెక్టర్తో గారితో మాట్లాడితే ఏ ఇల్లు పడలేదు కదా బియ్యం ఇవ్వడం కుదరదు అని చెప్పడం వల్ల తర్వాత మినిస్టర్ గారు వచ్చి గ్రామాలు పర్యటించి ఇతర మినిస్టర్లు కూడా రప్పించి దగ్గరుండి ఈ బియ్యం శాంక్షన్ చేయించడంలో కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏ ఇబ్బంది వచ్చినా గ్రామంలో యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కనకాలపేట అగ్నికుల క్షత్రియ గ్రామ పెద్దలు యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గరగ నృత్యాలు మేళతాళాలు నడుమ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలో వివిధ సంఘటనలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకి నీలపల్లి గ్రామంలో మంచినీరు అందటం లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపిన మహిళలు. తాళ్లరేవు మండలం కోరంగి ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ సురేష్ ఇద్దరిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.